మీ రాజీవ్ గాంధీ నగర్ విజిట్కి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్పొరేటరు ఒక బోర్డు మనం కట్టిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ శిలాఫలకం వేశారు. ఆ శిలాఫలకానికి 3 రంగులు వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకున్నాడు. అన్ని లైన్లు దాదాపు 20 లైన్లు. మీ సిపి గారికి చెప్తేనేమో ఆయన ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తేనేమో సిపి గారి మీద వీళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు. రాజీవ్ గాంధీ నగర్ 18 లైన్స్ ఉన్నాయి. 18 లైన్స్లో కూడా వైసీపీ బోర్డులు పెట్టి వాళ్ళ ఫోటోలు, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీకి. ఒక్కసారి వాళ్ళ ఈవినింగ్ వరకు అది క్లియర్ చేయమని చెప్పండి, మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. 18 చోట్ల ఇది మరీ అన్యాయం. ఇంత అన్యాయం ఏ కార్పొరేషన్ లేదు, ఇంత వేస్ట్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ లేరు. మీరు ఈ విధంగా అవుట్ ఆఫ్ ది లైన్ పనిచేస్తా ఉంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చొని? నాకు ఈ రోజు ఆన్సర్ చెప్పాలి. ఇది ఇమీడియట్ గా తీయాలా. ఇది షేమ్ ఆన్ అవర్ పార్ట్. రాజీవ్ గాంధీ నగర్ లో 18 లైన్లో మొత్తం ఎమ్మెల్యే గారి కూతురు, కార్పొరేటర్ గారి తండ్రి శిలాఫలకాల మీద 18 శిలాఫలకాలు పెట్టి నేను వీడియో కూడా తీసి ఎవరు ఎందుకు కడతారండి? అవన్నీ మీ అధికారి నాగవల్లి గారా ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు లేకపోతే కార్పొరేటర్ గారు అంటే కార్పొరేట్ ఉండొచ్చు చెప్పు ప్రోటోకాల్ ప్రకారం అది రోడ్డు మీద కట్టారు. అరే ఊరంతా 18 చోట్లండి. ఇదేదో ఏదో కేజీఎఫ్ సినిమా లాగా కనిపిస్తా ఉంది. వెంటనే ఈ రోజు రేపు సాయంత్రం వరకు నిజంగా మీరు నేను ఎన్నిసార్లు చెప్పానండి మీకు? ఎన్నిసార్లు చెప్పాను మేడం? ఎక్కడ ఎవరు మీకు అధికారి? ఎవరు మీకు టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరు? షీ హాస్ టు బి సస్పెండెడ్ డైరెక్ట్లీ సార్. నేను ఒకటే చెప్తున్నాను మేయర్ గారు, ఇది ప్రోటోకాల్ ఎవరైనా కార్పొరేటర్ కూడా వేయకూడదు. కేవలం అక్కడ నేమ్ ఏదైతే శిలాఫలకం ఉందో దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేసుకోవచ్చు, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ రాసుకోవచ్చు. మేము వచ్చిన తర్వాత అంటే నేను కాదు ఎక్కడ కూడా ఫోటోలు అనేది ఎక్కడ ఎంకరేజ్ చేయాలి. ఇది నాకు తెలీదు. నేను సోమవారం సాయంత్రం మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఈయన తెలుసు కదా, వీళ్ళ కింద అధికారులకు తెలుసు కదా. ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? యాజ్ ఎమ్మెల్యే నేను మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు ఎందుకు చేత కాలేదు తీయడానికి నాకు ఆన్సర్ చెప్పండి. మీరు హౌ యు ఆర్ రెస్పాన్సిబుల్ చెప్పండి. మీరు ఆ టౌన్ ప్లానింగ్ అధికారిగా మీరు రెస్పాన్సిబుల్ ఎందుకు అవుతారు? మీరు మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు చేయాల్సిన పని చేయకపోతే ఎవరిని అడగాల ప్రజలు? కార్పొరేటర్ గారు ఇంకా నుంచి చెప్తా ఉన్నారు, తీయడానికి మీరు దొంగ తిరుగు ఆన్సర్లు చెప్తా ఉన్నారు. ఇది అవుట్ ఆఫ్ అసలు సంబంధం లేని విషయాన్ని మీరు ఎందుకు తీసుకోలేరు? మీరు మీ అధికారి కింద అధికారి ఎవరో ఆమెను సస్పెండ్ చేయాలా, లేకపోతే ఐ విల్ గో డైరెక్ట్ కోర్టు నుంచి తీసుకొని వస్తాను. దీని మీద ఎక్కడ కామెంట్ చేసే అవకాశమే లేదు. వెంటనే మీరు కూడా దీని మీద ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఈవినింగ్ ఇది చాలా దుర్మార్గం అండి. నగరంలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా చేస్తే ఎక్కడైనా మిగులుతుందా చెప్పండి? ఎవరు చూసి భయపడుతున్నారు మీరు?